ఇప్పుడు ఈ భస్మాన్ని మనం ముఖాన ఎలా ధరించాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం కాదు, దానికి కూడా ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది. దాని ప్రకారమే రాసుకోవాలి. ఇక్కడ ఈ భస్మధారణ చేయాలి అనుకున్నప్పుడు ఆ మారేడుకాయ యొక్క మూత తీసి ఈ చేతిలో ఇలా, అంటే ఎడం చేతిలో ఆ భస్మాన్ని కొద్దిగా వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా నీళ్లు, ఆ ఉద్ధరణతో కొద్దిగా నీళ్లు అందులో 2 నీటి బొట్లు వేసి దాన్ని ఇలా మనం రంగరించాలి. దీన్ని రంగరించటం అంటారు. ఇలా దాన్ని కలిపితే ఆ భస్మం బాగా తడైపోతుంది. తడైపోయినటువంటి భస్మాన్ని ఇప్పుడు ఈ 3 వేళ్ళకి అంటించుకోవాలి. ఇలా ఈ 3 వేళ్ళకి ఇలా అంటించుకోవాలి. అంటించుకుని పంచబ్రహ్మల యొక్క మంత్రాలు, పంచబ్రహ్మలు అంటే సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన, ఈ 5 మంత్రాలు కూడా పంచబ్రహ్మల యొక్క మంత్రాలు అని అంటారు. ఈ మంత్రాలు చదువుతూ ఈ భస్మధారణాన్ని చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ చేతిలో పోసుకున్నటువంటి ఈ భస్మాన్ని, తడిపినటువంటి భస్మాన్ని ఇలా ముందు చేత్తో ఈ 3 వేళకి రాసుకుని సజ్జోజాతం ప్రవక్ష్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అని మంత్రం చదువుతూ ఇక్కడ ముఖాన ఇలా రాసుకోవాలి. ఈ ముఖాన రాసుకునేటప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి, ఈ ప్రాంతం దగ్గర నుంచి ఈ ప్రాంతం వరకే రాసుకోవాలి. ఈ వెనక్కి వెళ్ళకూడదు. ముఖం ఉంది కదా, నా చివరి నుంచి చివరికి పూయకూడదు. ముఖం వరకే ఉండాలి. అంటే ఈ కనుబొమ్మలు దాటి అది వెనక్కి వెళ్ళకూడదు. అది అలా ఇంతవరకు మాత్రమే ఆ భస్మధారణాన్ని చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది, భస్మం సామాన్యంగా మొత్తం కలిసిపోయి ఒకే ఇదిగా అయిపోతుంది. అప్పుడు జాగ్రత్తగా దాన్ని అద్దం ముందు పెట్టుకుని ఈ చేత్తో ఇలా ఒకసారి తుడిచేయాలి. అంటే 2 సార్లుగా తుడిచేస్తే ఏమవుతుందంటే అప్పుడు మీ ముఖాన ఉన్నటువంటి భస్మం 3 రేఖలుగా కనిపిస్తుంది. లేదు మేము ఇలా రాసుకునేటప్పుడే 3 రేఖలు కనిపిస్తాయి అంటే వెల్ అండ్ గుడ్, బాగానే ఉంటుంది. ఈ రకంగా మొట్టమొదటి మంత్రం చెబుతూ, సజ్జోజాత మంత్రం చెబుతూ ముఖాన ధారణ చేయాలి.